హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఇవాళ అయితే గోధుమ పిండి తయారు చేసుకుంటూ ఉన్నానండి. రెగ్యులర్‌గా గోధుమలు ఒక 4 కేజెస్ తెప్పిస్తాను. అందులో నాకు కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి మారుస్తూ ఉన్నానండి ఈ మధ్య కాలంలో. ఇవాళ అయితే గోధుమలు 4 కేజెస్ తీసుకున్నాను. అందులో కొన్ని జొన్నలు, డ్రై స్వీట్ కార్న్, అలాగే కొర్రలు, సజ్జలు ఇవైతే యాడ్ చేశాను. ఫస్ట్ అయితే జొన్నలు తీసుకున్నానండి. ఈసారి యెల్లో కలర్ జొన్నలు తెప్పించుకున్నాను. లాస్ట్ టైము వైట్ కలర్ జొన్నలు తెప్పించుకున్నాను. ఇలా కలర్స్ కూడా మనం చేంజ్ చేస్తే కనుక మనకు సేమ్‌గా కాకుండా కొన్ని రకాల బెనిఫిట్స్ వేరే వాటిలో కూడా ఉంటాయి గదా! అలా మనం అన్నీ కవర్ చేసినట్టు అవుతుందని నేనైతే అలా చేస్తూ ఉన్నానండి ప్రస్తుతానికి. ఇలాగ జొన్నలు తెప్పించుకున్నాను. ఇవన్నీ కూడా ఏంటంటే 100 గ్రామ్స్ అలా యాడ్ చేస్తూ ఉన్నానండి. 100 గ్రామ్స్ జొన్నలు, 100 గ్రామ్స్ డ్రై స్వీట్ కార్న్ ఇవన్నీ కూడా నార్మల్ కిరాణా షాప్‌లో తెప్పించుకున్నాను. రెగ్యులర్‌గా మా ఇంటి దగ్గర ఒక షాప్ ఉందండి. అందులోనే తీసుకుంటూ ఉంటాను. యూజువల్‌గా గోధుమలైతే అక్కడే తెప్పించుకుంటాను. నేను బిగ్ బాస్కెట్‌లో తెప్పించుకున్నప్పుడు నాకెందుకో నచ్చలేదండి. అందుకనేసి అప్పటినుంచి బిగ్ బాస్కెట్‌లో తీసుకోవట్లేదు. ఇవైతే సజ్జలు. సజ్జల్లో కొన్ని లైట్‌గా రాళ్ళు ఉంటూ ఉన్నాయి. వాళ్ళకి చెప్పినా కూడా అలాగే ఇస్తూ ఉన్నారండి. కొంచెం మనం చూసి జాగ్రత్తగా యాడ్ చేసుకోవాలనమాట. రాళ్ళుంటే మొత్తం చపాతీ చేసినప్పుడంతా కూడా మనకి ఇసుక తగులుతూ ఉంటుంది. అందుకనేసి జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ తర్వాత ఈసారి ఫస్ట్ టైమ్ కొర్రలు యాడ్ చేస్తూ ఉన్నానండి. కొర్రలు ఎక్కువగా తినడం వల్ల మనకేంటంటే కొర్రలనే కాదు మిల్లెట్స్ ఏవైనా కూడా రైస్‌కి బదులు వీట్ అంటే గోధుమలకి బదులు తీసుకుంటే మనకి షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్డ్‌గా ఉంటాయండి. ఎవరైనా షుగర్ పేషెంట్స్ ఉంటే గనక షుగర్ రాకూడదు అనుకున్నా కూడా ముందు జాగ్రత్తగా ఇలాగా రైస్ తగ్గించేసి మిల్లెట్స్ ఎక్కువ రీప్లేస్ చేసుకుంటే గనక చాలా మంచిది. మనం ఒక్కసారిగా చేంజ్ చేసుకోలేం కాబట్టి నేనేం చేస్తూ ఉన్నానంటే గోధుమలు 4 కేజెస్ తీసుకుంటే 100 గ్రామ్స్ కొర్రలైతే ఒక 200 గ్రామ్స్ యాడ్ చేశానండి. కొర్రలు తర్వాత డ్రై స్వీట్ కార్న్ నేనైతే మిగతావన్నీ కూడా 100 గ్రామ్స్ యాడ్ చేస్తాను. ఎందుకంటే రెగ్యులర్‌గా నాకు ఆ ప్రపోర్షన్‌తో పూరీలు కూడా బాగా వస్తాయండి. పూరీలు పొంగుతాయి. నేను ముందు వీడియోస్‌లో కూడా చూపిచ్చాను. నార్మల్‌గా మనం బయట ప్యాకెట్‌లో గోధుమ పిండి తీసుకుంటే ఎలా మనకు సూపర్ సాఫ్ట్ పూరీలొస్తాయో అలాగే వస్తాయి ఈ ప్రపోర్షన్ తీసుకుంటే. బట్ ఈసారి ఫస్ట్ టైమ్ కొర్రలు యాడ్ చేశానండి. నార్మల్‌గా సోయా యాడ్ చేసేదాన్ని. కొర్రలు యాడ్ చేశాను కాబట్టి ఎలా వస్తాయి అనైతే నాకు ఐడియా లేదు. ఈసారి మీకు చేసినప్పుడు చెక్ చేసి చూపిస్తానండి. ఒకసారి మీకు కూడా ఐడియా వస్తుంది. కొర్రలు గోధుమల్లో యాడ్ చేసుకుంటే అంటే 2 పర్పస్‌కి మనము ఉపయోగపడాలని కదా! ఇప్పుడు మళ్ళీ సెపరేట్‌గా పూరి కోసం బయట నుంచి పిండి తెచ్చుకోకూడదని నా ఇంటెన్షన్. సో, రెండిటికి ఎప్పుడైనా పూరి చేశా, లేకపోతే చపాతీకైనా వర్కౌట్ అవ్వాలని ఇలా ప్రపోర్షన్స్ వేసుకుంటూ ఉంటాను నేనైతే. ఈసారి కొర్రలు యాడ్ చేశాను కాబట్టి ఎలా వస్తుంది ఏంటి అనేది కమింగ్ వీడియోస్‌లో చూపిస్తానండి. అలాగే ఇంకా ఆఫ్టర్‌నూన్ కొంచెం టైం ఉంది అంటే గనక ఇలాగా కొన్ని పనులు చేసుకుంటూ ఉంటానండి. ప్రిపరేషన్స్ అని చెప్పచ్చు. మనం కుకింగ్ కోసము రకరకాల మసాలా పొడులు తయారు చేసుకుంటూ ఉంటాము. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ నాకైతే బెస్ట్ ప్రొడక్టివ్ టైమ్ డేలో అంటే ఆఫ్టర్‌నూనే అండి. అంటే మంచిగా యుటిలైజ్ చేసుకుంటాననమాట. ఒక్కొక్కసారి అలసిపోయానంటే చాలా ప్రశాంతంగా నిద్రపోతాను. లేదంటే నాకిష్టమైనవి టీవీలో చూస్తాను షోస్ ఏవైనా. లేదు అంటే ఇలా హెల్త్ గురించి కంప్లీట్‌గా డెడికేట్ చేస్తానండి. ఇంట్లో ఏవైనా పనులుంటాయి కదా! ఆహ్, నేనైతే మెంతి కూరని ఇలాగా నీట్‌గా వాష్ చేసేసుకొని, తడి బట్టలో పెట్టేసి తర్వాత పూర్తిగా ఆరనిస్తాననమాట. ఎండకు పెట్టేస్తానండి. అప్పుడు కస్తూరి మేతిలాగా అయిపోతుంది. అది నేనొక ఎయిర్ టైట్ జార్‌లో పెట్టుకుంటాను. రెగ్యులర్‌గా కస్తూరి మేతిలాగా యూజ్ చేస్తూ ఉంటాను. పన్నీర్ బటర్ మసాలా కానీ, నాన్ వెజ్ కర్రీస్‌లో కానీ, పప్పులో కానీ, డైరెక్ట్‌గా మనకి రెగ్యులర్‌గా మెంతి ఆకు అనేది ఇంట్లో ఫ్రెష్‌గా మనకు అవైలబుల్‌లో ఉండదు కదా! సో, ఇలాగా మెంతి కూరని డ్రై చేసుకుంటే ఆకుల్ని మొత్తం ఎండబెట్టుకుంటే గనక మనం ఏ రెసిపీలోకి వేసినా కూడా సేమ్ ఫ్లేవర్ అండి. ఇంకా బావుంటుంది యాక్చువల్‌గా కస్తూరి మేతి నార్మల్ మెంతి ఆకు కంటే కూడా ఇంకొంచెం కాన్సంట్రేటెడ్‌గా బావుంటుందనమాట. అలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. ఎప్పుడైనా పప్పు చేసినప్పుడు ఇలా మెంతి ఆకు వేసి చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరొకసారి ట్రై చేయలేదు అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మెంతి ఆకు మనం ఎంత వీలైతే అంత మెంతి కూర తీసుకోవడము హెల్త్‌కి కూడా చాలా మంచిదండి.
ఇలాగా నేనైతే ఆఫ్టర్నూన్ ఇవాళ బిగ్ బాస్కెట్ నుంచి బేడ మిరపకాయలు తెప్పించాను. గుంటూరు మిరపకాయలేమో కిరాణా షాప్‌లోనే తెప్పించానండి. ఇవన్నీ కూడా ఎండకు పెట్టాను. యాక్చువల్‌గా ప్రాపర్‌గా నేను ఎండబెట్టలేదు. జస్ట్ ఇవాళ ఇలా బయట పెట్టానండి. మళ్ళీ రేపు ఏం చేస్తానంటే పైన ఓపెన్ స్పేస్‌లో మొత్తం ఇలా చాప వేసేసి అంతా స్ప్రెడ్ చేసి పెట్టి నీట్‌గా ఒక్క రోజులో డ్రై అయ్యేలాగా చూస్తాను. ఆ తర్వాత కారం పొడి చేసుకుందాం అనుకున్నానండి. ఎండు కారం పొడి, రెడ్ చిల్లీ పౌడర్ చేసుకుందాం అనుకున్నాను. అయిపోతూ ఉంది నాది. యూజువల్‌గా బయట అస్సలు తెప్పించుకోను ఇదైతే. ఎందుకంటే ఇందులో కల్తీ చేసే ఛాన్స్ చాలా అంటే చాలా ఉంటుందండి. ఫుడ్ కలర్స్ యాడ్ చేస్తారు. తర్వాత ఆ పైన తొడిమెలుంటాయి కదా! అవి కూడా వేసేస్తారు. దాని మీద ఏంటంటే కెమికల్ స్ప్రే చేసినప్పుడు వాటి మీద ఉండిపోతుందనమాట. అదంతా కూడా పౌడర్ చేసేస్తారు. మన ఫుడ్‌లోకి వెళ్తుందండి. అందుకని వీలైనంత వరకు ప్యాకెట్ ఫుడ్‌కి దూరంగా ఉండడం చాలా అంటే చాలా అవసరం ఈ మధ్య కాలంలో మనకి. కల్తీ ఎక్కడ జరుగుతోందో మనకైతే అర్థం అవ్వట్లేదండి. ఈవెన్ బ్రాండెడ్ ఐటెమ్స్‌లో కూడా మనకి తెలియనివి చాలా జరుగుతూ ఉన్నాయి కాబట్టి, మనం చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలనైతే నేను అనుకుంటాను. ప్రతిరోజు మనం ఒక క్వెషన్ వేసుకోవాలండి. మనం రోజు ఇంటేక్ అంటే మనం తీసుకునే ఫుడ్‌లో ఎంత ప్యాకెట్ ఫుడ్ వాడుతున్నాము, ఎంత న్యాచురల్ ఫుడ్ వాడుతున్నాము అనేది మనము తూకం వేసుకోవాలని అనిపిస్తుంది నాకైతే. అప్పుడైతేనే మనము ఎంత ఆహ్, ఫుడ్ అవేర్‌నెస్ అనేది వస్తదండి. మెయిన్ చెప్పాలనుకుందది. ఆహ్, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అనేది మనం తీసుకోవడానికి ఇలాంటి చిన్న చిన్న టెస్ట్‌లు మనమే పెట్టుకోవాలి డైలీ. ఔట్‌సైడ్ ఫుడ్ ఎంత తింటున్నాము, ఇంట్లో తయారు చేసిన ఫుడ్ ఎంత తింటున్నాము, ఇవన్నీ కూడా మనం రోజు కొలమానం వేసుకోవాలి అనైతే నాకనిపిస్తుంది. అలా అయిపోయిందండి మన పరిస్థితి ఇప్పుడైతే. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటూ ఉన్నాను. నార్మల్‌గా నేను చెప్తూ ఉంటాను కదా! హెల్త్ టిప్స్ గురించి, హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ గురించి చెప్తూ ఉంటాను. బట్ స్టిల్ నేను కూడా కొన్ని విషయాల్లో ఏంటంటే లేజీనెస్ వల్లో లేకపోతే ఈజీగా మనకు అవైలబుల్‌లో ఉంది అని ఒక్కొక్కసారి మనం కూడా మిస్టేక్స్ చేస్తూ ఉంటామండి. ముఖ్యంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనైతే మొన్నటి వరకు కూడా ఒక 3 ఇయర్స్ బ్యాక్ వరకు కూడా కరోనా టైంలో కూడా నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ తెప్పించుకునేదాన్నండి. అమ్మ అయితే చిన్నప్పటి నుంచి కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడూ అమ్మ తయారు చేసుకునేది. అంటే ఫ్రెష్‌గా చేసుకునేదనమాట. చిన్న క్యారియర్ బాక్స్‌లో పెట్టుకునేది. జస్ట్ ఆ 1 వీక్‌కి మాత్రమే సరిపడేలాగా చేసుకునేది. బట్ నాకైతే అంత ఓపిక లేక యాక్చువల్‌గా ప్రిపేర్ చేసుకునేదాన్ని కాదు. నాకింకా మైండ్‌లో ఏంటంటే ఇట్లా ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే ఉండదేమో అనే భ్రమతో కూడా నేను మెయిన్ అవాయిడ్ చేసింది అందుకే ఇంట్లో చేయకుండా తెచ్చుకునేదాన్ననమాట. సో, ఆ తర్వాత నెమ్మదిగా రియలైజ్ అయ్యాను. ఇట్లాగా టీవీలో చూపిచ్చారు కదండీ! ఒకసారి అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో ఎంత కల్తీ జరుగుతుంది అనేసి. చాలా అంటే చాలా భయమేసింది నాకు. అసల ఆ ఎన్విరాన్మెంట్ అక్కడ చూడగానే తయారు చేసే ఎన్విరాన్మెంట్ చాలా అంటే చాలా టాక్సిక్‌గా ఉన్నిందనమాట. సో, అందుకనేసి అప్పటినుంచి ఇంక స్ట్రిక్ట్‌గా నేను అనుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి. బట్ అంటే వీక్లీ వన్స్ అన్నా కూడా మనకి ఇబ్బందవుతుంది కాబట్టి ఎక్కువ రోజులు స్టోర్ అయ్యేలాగా నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నానండి. అల్లము, వెల్లుల్లి సేమ్ క్వాంటిటీలో తీసుకుంటాను. అందులో కొంచెం పసుపు అంటే ప్రిజర్వేటివ్ లాగా వర్క్ చేస్తుంది. సాల్ట్ కూడా అంతే. ఆ తర్వాత ఆయిల్ కూడా అండి. ప్రిజర్వేటివ్ లాగా ఇవన్నీ కూడా బాగా హెల్ప్ చేస్తాయి. ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉండడానికి, బూజు పట్టకుండా, స్మెల్ రాకుండా, కలర్ చేంజ్ అవ్వకుండా ఉండడానికి బాగా అంటే బాగా హెల్ప్ అవుతాయి. అందుకోసము నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకున్నానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెసిపీని కూడా నేను ఇంతకు ముందు వీడియోస్‌లో చూపించాను. మీరు తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. ట్రై చేయండి. నేనైతే జార్ మొత్తం ఫిల్ చేసేసాను ఈసారి. మామూలుగా హాఫ్ జార్ వరకు చేసుకుంటాను ఇందులో. నాకేంటంటే 2 మంత్స్ అలా వచ్చేస్తదండి ఈజీగా. అంటే ఎక్కువగా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ క్వాంటిటీ వాడను. అంటే మసాలా కర్రీస్ చేసినా కూడా చాలా తక్కువ క్వాంటిటీలో యూజ్ చేస్తాననమాట. నాకు 2, 3 మంత్స్ ఈజీగా వచ్చేస్తుందండి. అస్సలు కలర్ చేంజ్ అవ్వదు. అసలు బూజు పట్టదు. గ్రీన్ కలర్‌లో కొంతమందికి మారుతూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు కదా! అస్సలు చేంజ్ అవ్వదు. చాలా అంటే చాలా బావుంటుంది. మెయిన్ ఏంటంటే తడి స్పూన్ అలా పెట్టకుండా అందులో ఆల్రెడీ ఒక స్పూన్ మనం పెట్టేసుకుంటే డెడికేటెడ్‌గా దీనికే పెట్టేసేయాలి. అప్పుడు మనం తీసిన వెంటనే కూడా బయటికి వెంటనే యూజ్ చేసుకొని లోపల పెట్టాలండి ఫ్రిడ్జ్‌లో. అలా చేస్తే గనక మనకి చాలా రోజులు నిల్వ ఉంటుంది. అలాగే గాజు జాడీలో పెట్టుకోవడం మస్ట్. అలా అయితేనే మనకు ఆ ఫ్రెష్‌నెస్ అనేది ఉంటుంది. ఆ తర్వాత ఏ ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. మెయిన్ డీప్ ఫ్రైస్‌కి ఆల్రెడీ యూజ్ చేసిన ఆయిల్ కంటే కూడా ఫ్రెష్ ఆయిల్ నేనైతే కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ యూజ్ చేస్తూ ఉన్నానండి. ఇవాళ నేనైతే నువ్వుల నూనె వేశాను ఇందులోకి. నువ్వుల నూనె వేశాను. టేస్ట్‌కి టేస్ట్ బావుంటుంది.
ప్రిజర్వేటివ్ లాగా వర్క్ చేస్తుంది. ఇలాగా ఒక గెరిట ఆయిల్ వేసుకోవచ్చు. ఇలా వేసి ఒక స్పూన్ ఇందులోనే పెట్టేస్తాను. అంటే నాకు కావాల్సినప్పుడు జస్ట్ ఆ స్పూన్‌తోనే యూజ్ చేసుకుంటాను. ఇలాగా ఈ జార్ కూడా నాకు చాలా అంటే చాలా కంఫర్టబుల్ అండి. 2 తీసుకున్నాను నేను. ఒకటేమో ఆమ్చూర్ పౌడర్ పెట్టాను. ఇంకొకటి ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్‌కైతే డెడికేటెడ్‌గా ఒక జార్ పెట్టేసుకోవాలి. వేరేవి అందులో వేసామంటే నెక్స్ట్ క్లీన్ చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టే వస్తుందండి. అదైతే నిజం అన్నమాట. అందుకనేసి దీనికి సెపరేట్‌గా పెట్టేసేయాలి ఒకటి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా కుదిరిందండి. నాకైతే సూపర్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఇలా ప్రిపేర్ చేసుకొని ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత సాయంకాలం పూజ చేసుకున్నానండి. సాంబ్రాణి పొగ వేశాను. నాకైతే చాలా అంటే చాలా ఇష్టము. ఇంతకు ముందు వీడియోలో కూడా నేను 2 టైమ్స్ చూపించానండి మన ఛానల్‌లో. సాంబ్రాణి ఎలా తయారు చేసుకోవాలి అంటే ఒక 5 ఇంగ్రీడియెంట్స్ వేసి తయారు చేశాను. చాలా అంటే చాలా మంచిది కూడా హెల్త్‌కి అలా తయారు చేసుకుంటే. మీరు కూడా ఒకసారి చెక్ చేయండి వీడియోలో. ఇప్పుడైతే ఇంకా స్కూల్ నుంచి బాబు రాగానే ఇలా స్నాక్ అయితే ప్రిపేర్ చేశానండి. ఫస్ట్ అయితే బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. కంట్రీ డిలైట్ నుంచి తెప్పించుకున్నానండి బ్రౌన్ బ్రెడ్. ఆ తర్వాత ఇంకా గ్రీన్ చట్నీ లాస్ట్ వీడియోలో నేను కంప్లీట్ రెసిపీ పెట్టాను. గ్రీన్ చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలి అనేసి. చాలా అంటే చాలా బావుంటుందండి. యాక్చువల్‌గా మనకి ఒక 1 వీక్ పాటు స్టోర్ చేసుకోవాలి అని అనుకుంటే పెరుగు వేసుకోకూడదు. ఇంకా యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ప్రాసెస్‌లో చేసుకుంటే గనక మనకి ఒక 5 డేస్, 1 వీక్ అలా ఉంటుందండి. ఎయిర్ టైట్ జార్‌లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్‌లో. ఇప్పుడైతే నేను పొటాటోని బాయిల్ చేసి స్మాష్ చేశాను. అందులో కొంచెం గ్రీన్ చట్నీ కూడా మిక్స్ చేశాను. యాక్చువల్‌గా అది కరెక్ట్ ఆప్షన్ కాదు అని తర్వాత అనిపించిందండి. అంటే గ్రీన్ చట్నీని ఎక్కువ డామినేట్ చేసింది. నేను పొటాటోస్ బాయిల్ చేసి అందులో మిక్స్ చేయడం వల్ల ఇంకా ఎక్కువగా అనిపించేసింది. మీరైతే ఇలా చేస్తే గనుక తప్పకుండా యాడ్ చేయొద్దండి పొటాటోలో. ఆ తర్వాత ఈ పొటాటోలు జస్ట్ ఏం లేదు. బాయిల్ చేసి స్మాష్ చేసి అందులో ఆనియన్, పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర తర్వాత కొంచెం కారం పొడి కూడా వేసుకోవచ్చు. చాట్ మసాలా, ఆమ్చూర్ పౌడరు, పెప్పర్ పౌడర్ ఇవన్నీ వేసుకొని జస్ట్ ఇలాగా అప్లై చేసుకొని తర్వాత చీజ్ ఒక స్లైస్ పెట్టుకోవచ్చు. ఇంకా ఆప్షనల్ మన ఇష్టం. పన్నీర్ గ్రేట్ చేసుకోవచ్చు. ఎలా అయినా చేసుకోవచ్చు. కానీ పొటాటోతో మనం శాండ్‌విచ్ చేసుకుంటే గనక చాలా అంటే చాలా హెవీగా అనిపిస్తుందండి. మా బాబుకి ఇష్టమని ఇవాళ యాక్చువల్‌గా ప్రిపేర్ చేశాను కానీ, నాకు పొటాటో కంటే కూడా నార్మల్‌గా వెజిటబుల్స్, ఆనియన్, తర్వాత కుకుంబర్, క్యారెట్ అలా క్యాబేజ్ ఇలా మిక్స్ చేసుకుంటేనే ఇష్టము. బట్ పిల్లలు చాలా అంటే చాలా ఇష్టపడతారు పొటాటోతో ఇలా చేస్తే గనక. కానీ మనకైనా కూడా ఒక్క స్లైస్ తిన్నామంటే చాలా ఎక్కువ అనిపిస్తుందండి. ఇంకా నేను ఆ రోజైతే ఇంకా డిన్నరు మామూలుగా 2 చపాతీస్ తింటాము. ఇంకా 1 చపాతీ తిన్నానంతే ఇంకా. తినేసి ఎర్లీగా డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. మా బాబు కోసం ఇలాగా చీజ్ అయితే ఒక స్లైస్ పెట్టానండి. మేమైతే జస్ట్ హాఫ్ చీజ్‌ని ఒక బ్రెడ్‌లో పెట్టుకున్నాము. మా వారికి నాకు ఒక్కొక్క చపాతీ అయితే చేసేసి డిన్నర్ ఇలాగా స్నాక్ టైమ్‌లోనే కంప్లీట్ చేసేసుకున్నాము. ఇదైతే వండర్ చెఫ్‌ది తందూరి మేకర్ అండి. శాండ్‌విచ్ మేకర్ ప్లస్ తందూరి మేకర్ ఇలా రెండిటికి ఇది పనికొస్తుందనమాట. అంటే మల్టీపర్పస్ లాగా యూజ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బావుందండి. నాకైతే బా నచ్చింది. యాక్చువల్‌గా పాన్ మీద పెట్టాను కానీ, మా బాబు "అమ్మ ఇదుంది కదా! దాంట్లో పెట్టు ఈసారి" అని చెప్పాడు. సో, పాన్ నుంచి తీసి మరి మళ్ళీ దీంట్లో పెట్టాననమాట నేను. ఇంకా తన ఇంట్రెస్ట్‌ని ఎందుకు కాదనాలి అని. ఆల్రెడీ వస్తువైతే తీసుకున్నాను కదా! ఈ ఐటెమ్‌ని ఎంత మాక్సిమం యూజ్ చేస్తే అంత మనకు కూడా సాటిస్ఫాక్షన్ వస్తుంది. బట్ సమ్ టైమ్స్ ఏంటంటే అది పైన పెట్టేసాననుకోండి, మళ్ళీ తీయాలి కదా! క్లీన్ చేయాలి కదా! అని ఒక్కొక్కసారి నేను కూడా అవాయిడ్ చేస్తూ ఉంటాను. బట్ ఇంకా మా బాబు అడిగేసరికి ఇవాళ మళ్ళీ దాంట్లో అయితే శాండ్‌విచ్ చేశానండి. చాలా అంటే చాలా బాగొచ్చాయి. అంటే ఇందులో ఈవెన్‌గా మనకి రోస్ట్ అవుతుంది. పర్ఫెక్ట్‌గా తయారవుతాయన్నమాట. మనం ఇంకా దాని ముందు నిల్చొని వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. టర్న్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇలాగ శాండ్‌విచ్ మేకర్‌లో శాండ్‌విచెస్ అనేవి చాలా బాగొస్తాయండి. ఏంటంటే దాంట్లో కూడా మనకి నాన్ స్టిక్ ఉంటుంది. కోటింగ్ పోతే మటుకు అసలు యూజ్ చేయకపోవడమే బెటరు. నాది పాతది కోటింగ్ పోయిందండి. అందుకనేసి అది ప్రెస్టీజ్ యాక్చువల్‌గా నేను 10 ఇయర్స్ పైన యూజ్ చేశాను. బట్ ఆ తర్వాత కోటింగ్ నెమ్మదిగా వెళ్ళిపోతూ ఉంది అని అది తీసేసి ఇది యూజ్ చేస్తూ ఉన్నాను. కొంచెం జాగ్రత్తగా వాడుకుంటే ఎక్కువ రోజులు మనము ఇలాంటి ఐటెమ్స్‌ని యూజ్ చేసుకోగలుగుతాము.
ఇలాగా సూపర్ టేస్టీ శాండ్విచ్ అయితే రెడీ అయిపోయిందండి. అంతేనండి ఇవాల్టి నా వీడియో. మీకు గనక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ.